Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 171. పిన్ని మాటలు వింటూ ఉంటే ఇది అయ్యేలా కనిపించడం లేదు గానీ, మనం బయట కూడా సంబంధాలు చూడ్డం మంచిదేమో అని నాకనిపిస్తోందని కర్ణ అనగానే, పిన్నితో మాట్లాడి మళ్ళీ బయట సంబంధాలు చూసుకుంటే, ఆ విషయం తెలిస్తే మీ బాబాయికి కోపమొస్తుంది. చెప్పనివ్వు, మీ పిన్ని ఏ నిర్ణయం తీసుకుందో, ఆ తర్వాత మనం వేరే ఆలోచన చెయ్యొచ్చు అని వసుంధర చెప్పింది. సత్యవతి వాళ్ళ వైపు కూడా సంబంధాలు ఉన్నాయి. కావాలంటే అక్కడ కూడా మాట్లాడొచ్చు అని విశాలాక్షమ్మ చెప్పడంతో, సరే అయితే సాయంత్రం ఒకసారి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తానమ్మమ్మ అని దక్ష చెప్పడంతో, నీతో పాటు నేను కూడా వస్తానని ఆవిడ చెప్పడంతో సరేనని అన్నారు. హే! పిన్నికి పెళ్లి, పిన్నికి పెళ్లి అని పిల్లలు గొడవ చేస్తుంటే అందరూ నవ్వుకున్నారు. వీడికి కూడా ఒక తమ్ముడు లేదా చెల్లెలుంటే ఇంట్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక శుభకార్యం ఉండేది. ఒక్కడే అయిపోయాడు. వీడి పెళ్లి తర్వాత మళ్ళీ మన ఇంట్లో పెళ్లి ఎప్పటికి జరుగుతుందో ఏంటో అని వసుంధర అనగానే, అది ఇప్పుడు ఆలోచించుకుంటే ఎలా అత్తయ్య? మీరు 30 ఏళ్ల క్రితం ఆలోచించుకొని ఉండాల్సింది అని దక్ష నవ్వడంతో అందరూ నవ్వుకున్నారు. వీళ్ళందరూ మాట్లాడుకోవడం చూసి తాతగారు కిచెన్ స్టాక్ పెట్టే స్టోర్ రూమ్‌లోకి జారుకోవడం చూసి, "మీరెక్కడికి వెళ్తున్నారు?" అని అడిగింది బామ్మ. "ఆహా! అబే నేనెక్కడికి వెళ్తాను? మన గదిలోకి వెళ్ళడానికి లేస్తున్నాను" అనగానే, "అయితే స్ట్రెయిట్‌గా మెట్లెక్కి గదిలోకి వెళ్ళండి. కాదని యూ టర్న్, సైడ్ టర్న్ తీసుకున్నారనుకో మర్యాదగా ఉండదు. చెప్తున్నా" అని కోపంగా చెప్పడంతో తాతగారు మూతి తిప్పుకుంటూ గదిలోకి వెళ్ళిపోవడం చూసి దక్ష, పిల్లలిద్దరూ నవ్వుకున్నారు. సాయంత్రానికి విశాలాక్షమ్మ, దక్ష ఇద్దరూ దక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే, నేను కూడా వస్తానని కర్ణ అనగానే, రావాలి మమ్మల్ని డ్రాప్ చేయాల్సింది నువ్వే కదా! అని బామ్మ చెప్పగానే, సరే సరే అన్నాడు. పిల్లలు కూడా వస్తామని గొడవ చేయడంతో, అందరూ కలిసి మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే, ఎప్పుడొచ్చారు పెద్దమ్మ? అని మహాలక్ష్మి ఎదురొచ్చి లోపలికి తీసుకువెళ్ళడంతో, నిన్న సాయంత్రం వచ్చాం. ఎలా ఉన్నారు? అని అడిగేసరికి, బాగానే ఉన్నాం పెద్దమ్మా. మీరెలా ఉన్నారు? ఆరోగ్యం బాగానే ఉందా? అని మహాలక్ష్మి అడిగేసరికి, బావుందమ్మా. మీ పెదనాన్నే ఎంత చెప్పినా వినిపించుకోకుండా స్వీట్స్ తింటున్నాడు అని చెప్పడంతో మహాలక్ష్మి నవ్వుకుంటూ ఉంటే, ఇంతలో హాయ్ బావ, హాయ్ అక్క, హలో అమ్మమ్మ ఎలా ఉన్నావంటూ దక్ష తమ్ముడు, చెల్లెలు లోపల నుంచి హాల్లోకి రావడంతో, బాగానే ఉన్నానే పెళ్లి కూతురా అని విశాలాక్షమ్మ అనగానే కోపంగా వాళ్ళమ్మ వైపు చూస్తుంది దక్ష చెల్లెలు. ఓయబ్బో! ఎందుకే అంత కోపం? మీ అమ్మని అలా చూస్తున్నావు అనగానే, ఇప్పుడే పెళ్లి వద్దంటే అమ్మ వినిపించుకోవడం లేదమ్మమ్మ. అప్పుడే మీ అందరికీ చెప్పేసిందని కోపమొచ్చింది అనగానే, ఇంకెప్పుడు చేసుకుంటావే? నువ్వు పీజీ కంప్లీట్ చేసే పాటికి మీ అక్కకి పెళ్లయిపోయి సంవత్సరం తెలుసా? అనగానే, అక్క విషయం వేరు. అప్పుడున్న పరిస్థితికి డిగ్రీ అయిపోగానే జాబ్‌లో జాయిన్ అయింది. ఆ తర్వాత జాబ్‌లో జాయిన్ అయిన 6 నెలలకి బావగారికి నచ్చి పెళ్లి చేసుకున్నారు గానీ, ఇప్పుడు నాకేం తొందరొచ్చింది అని అడగడంతో, తొందర రావడం కాదు వయసొచ్చింది. కాబట్టి త్వరగా పెళ్లి చేసుకోవాలి అనగానే, ఊరుకో బామ్మ! నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అనగానే, ఎందుకే? మనసులో ఎవరైనా ఉన్నారా? అని అడిగింది బామ్మ.
నీకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి బామ్మ అని అంటూ ఉంటే వాళ్ళిద్దరి కన్వర్జేషన్ వింటూ దక్ష, కర్ణ, మహాలక్ష్మి నవ్వుకుంటూ ఉంటే మేనకోడల్ని, మేనల్లుడిని భుజం మీద ఎత్తుకొని వాళ్ళ కేరింతలు కొడుతుంటే ఆడుకుంటున్నాడు దక్ష తమ్ముడు. ఎలాగో తనకి పెళ్లి ఇష్టం లేదు అంటుంది కదా! తనకంటే ముందు వీడికి పెళ్లి చేయండి. వీడు తనకంటే పెద్దవాడు కదా! అని కర్ణ అనగానే, ఊరుకో బావ! నాకప్పుడే పెళ్ళేంటి? అబ్బాయిలంటే ముదిరిపోయిన బెండకాయల్లాగా అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి. అంటే నా చెల్లెలికి కూడా పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత చేసుకోవాలని అన్నాడు వాడు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను ముదిరిపోయిన బెండకాయ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను అంటావా? అనగానే, అంతే కదా బావ! మా అక్కకి పెళ్ళప్పుడు 24 ఇయర్స్. నీకు పెళ్ళప్పుడు 28 ఇయర్స్. అంటే నువ్వు ముదిరిపోయిన బెండకాయ అయినట్టే కదా! అనగానే, నీకు బాగా మాటలెక్కువయ్యాయిరా అని కర్ణ బామ్మర్దిని కొట్టడానికి వెంటపడుతూ ఉంటే, దక్ష మిగిలిన వాళ్ళు నవ్వుకున్నారు. ఏం లేదమ్మా. మా అత్తయ్య గారికి ఒక చెల్లెలున్నారంట. అసలు అత్తయ్య గారికి ఒక చెల్లెలున్న విషయమే నాకు తెలీదు. ఆవిడ ఫ్యామిలీతో సహా వేరే కంట్రీలో సెటిల్ అయిపోవడం వల్ల మా పెళ్ళికి కూడా రాలేదు. అందుకే నాకు వాళ్ళ గురించి తెలీదు. ఆవిడకొక కొడుకున్నాడు అంట. అని దక్ష అనగానే కొడుకే కాదు కూతురు కూడా ఉంది. ఒకవేళ వాళ్ళ అబ్బాయికి మీ చెల్లిని చేసుకోవడం ఇష్టమైతే వీడికి వాళ్ళ చెల్లెల్ని అడగొచ్చు అని దక్ష తమ్ముడిని చూపించడంతో ముందు చెల్లెల్ని చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకుంటే మిగిలినవి తర్వాత చూసుకోవచ్చులే అమ్మమ్మ అంది దక్ష. బాగా చదువుకున్నాడు. పైగా నీ వియ్యపురాలికి చెల్లెలు కొడుకు. అంతా బావుంటుంది. అందరూ ఒకే కుటుంబం అవుతారని మేం ఆలోచిస్తున్నాం. అబ్బాయితో వాళ్ళ ఆయనతో మాట్లాడి చెబుతానని చెప్పింది. ఒకవేళ ఆ సంబంధం ఒప్పుకుంటే మీరేమంటారు? అనగానే, వసుంధర వదిన వాళ్ళెంత మంచివాళ్ళో మాకు బాగా తెలుసు కదా పెద్దమ్మ. మీకు గాని, వదినక్క గారికి కానీ వీసవెత్తు గర్వం కూడా లేదు. పైగా మేం వద్దంటున్నా సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అలాంటి మనిషికి చెల్లెలంటే ఆవిడ కూడా మంచి మనిషి అయ్యుంటారు. ఆ కుటుంబానికి నా చిన్న కూతురు కూడా కోడలిగా వెళుతుంది అంటే కావాల్సిందేముంది? కర్ణబాబు మాకెంత సంతోషాన్ని కలిగించాడో మీరు ఊహించలేరు. ఎంత చదివించినా, ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేసినా, ఎంత పెద్ద కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేసినా, ఏం తక్కువైందని ఆడపిల్లని బాధపెడుతున్నారో, ఏమి ఇవ్వలేదని హింసిస్తున్నారో అని బాధపడుతున్న తల్లిదండ్రులున్న ఈ రోజుల్లో ఎదురు మాకే చేస్తూ నా కూతుర్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. నా అల్లుడు సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా విశ్వనాథన్నయ్య, వసుంధర వదిన చూసుకుంటున్నారు. మిగిలిన ఒక కూతురు కూడా అలాంటి కుటుంబానికి వెళ్తే హాయిగా నేను, మా ఆయన ఉండిపోతాం. ఇక మాకు వచ్చే కోడలు ఎలాంటిదైనా మాకు బాధ లేదు అని అంది మహాలక్ష్మి. మీరు మంచివాళ్ళు. పిల్లల్ని పద్ధతిగా పెంచారు కాబట్టి మీకు అంతే పద్ధతైన కుటుంబం వచ్చింది. మీకు కూడా అంతే పద్ధతిగా ఉండే కోడలొస్తుంది. అనవసరంగా బెంగ పెట్టుకోకు అని కాసేపు మాట్లాడి కర్ణ వాళ్ళు ఇంటికి బయలుదేరిపోయారు. పిల్లలు హాల్‌లో ఆడుకోవడం చూసి దక్ష ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటున్న కర్ణ ఒడిలో ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి, అతని ఒడిలో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి వస్తూ ఉంటే, "ఏంటే ఇది? నువ్వేనా? నేను కలగంటున్నానా?" అనగానే, "కల కాదు నిజమే" అని వయ్యారంగా చెబుతూ ఉంటే, "ఇలా షాక్ ఇవ్వకే నా గుండె తట్టుకోలేదు" అని నడుం చుట్టూ చెయ్యి వేసేసి దగ్గరికి లాక్కోవడంతో ఇంకాస్త దగ్గరగా వెళ్ళి, "మా అమ్మ మిమ్మల్ని పొగిడిన ప్రతిసారి నాకెంత గర్వంగా ఉంటుందో తెలుసా?" అని మొహం అంతా ముద్దులు పెట్టి గాఢంగా పెదాలని అందుకుంది. మీ అమ్మ నన్ను పొగిడితే నేను కదా గర్వంగా ఫీలవ్వాలి. నువ్వెందుకు గర్వపడుతున్నావు? అన్నాడు నవ్వుతూ. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.